హాయ్ అండి, అందరికీ నమస్తే. జబర్దస్త్ మహేందర్ గారైతే ఛానల్‌ను అమ్మేయబోతున్నాడు. అవునండి, యూట్యూబర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జబర్దస్త్ మహేందర్ గారైతే తన ఛానల్‌ని అమ్మేయబోతున్నట్టు తన ఛానల్ అయితే ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. అసలు తన ఛానల్‌ని ఎందుకు అమ్మేయబోతున్నాడు? ఆ వీడియోలో ఇంకా ఏ విషయాలు మాట్లాడాడు అనే పూర్తి విషయాలను ఇప్పుడు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా స్టార్ట్ చేద్దాం. జబర్దస్త్ మహేందర్ గారు జబర్దస్త్‌లో కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ దాకా ఎదిగారు. అయితే కొన్ని కారణాల వల్ల యూట్యూబ్‌లోకి రావడం జరిగింది. యూట్యూబ్‌లో ఆయన తన ఛానల్‌ను పెట్టిన కొద్ది రోజులకే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాదాపు ఇప్పటికైతే ఆయన చాలా కష్టపడ్డాడు. 1,000,000 సబ్స్క్రైబర్స్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. ఆయన ఏకంగా 4 ఛానల్‌ని అయితే మెయింటైన్ చేస్తాడు. ఆయనే స్క్రిప్ట్ రాసుకుంటాడు, ఆయనే ఎడిటింగ్ చేసుకుంటాడు, ఆయనే పోస్ట్ చేసుకుంటాడు. ఇలా సాగుతున్న తన జీవితంలో దాదాపు యూట్యూబ్ నుంచి అయితే ఒక ₹1,00,00,000 సంపాదించారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ₹1,00,00,000ని ఏం చేయాలని ఆలోచించే విధానంలో ఆయనైతే దర్ఫీ అనే ఒక కాఫీ కేఫ్‌ని బిజినెస్ స్టార్ట్ చేశారు. దీనికైతే ఆయన చాలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఆయన సంపాదించిన ₹1,00,00,000లో 90% ఈ బిజినెస్ కోసమే ఆయనైతే పెట్టారని ఆయనైతే వీడియోలో చెప్పడం జరిగింది. దాదాపు 60,00,000 పైగానే ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు ఈ బిజినెస్‌కి. అయితే ఇది కొన్ని రోజులు ఇలా సాగుతూ వచ్చింది ఈ బిజినెసు. ఈ బిజినెస్ ఆయనకు అర్థమైంది. ఇది జరుగుతలేదు. దీనివల్ల మనకు లాస్ వస్తుంది. లాస్ అయ్యింది కూడా. మనం లోన్‌లు తెచ్చి దీనికి దీన్ని రన్ చేయలేం. అందుకనే దీన్ని క్లోజ్ చేసేద్దామని ఆయనైతే క్లోజ్ చేశాడు దర్ఫీ బిజినెస్ షాప్‌ని. దానికి సంబంధించిన వీడియో కూడా ఆయన ఇంతకుముందే మనకు తెలిపాడు. అయితే ఇప్పుడు ఆయనకైతే చాలా అప్పు ఉందని, అప్పును ఆయన ఎలాగైనా తీర్చాలనుకుంటున్నాడు. కానీ ఆయన వల్ల అవ్వట్లం లేదు. అందుకనే తన ఛానల్‌ను అమ్మేయాలనుకుంటున్నాడు. తనకు 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 10,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన ఛానల్‌ని అమ్మితే ఒక సబ్స్క్రైబర్‌కి ₹4 చొప్పున ఇస్తే దాదాపు 10,00,000 సబ్స్క్రైబర్లకి 40,00,000 అవుతుంది. దీంతో 20,00,000 అయితే తను అప్పులకి తుడుచుకున్నా ఇంకా 20,00,000 మిగులుతుంది అని ఆయనైతే చెప్పారు. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారట. తన ఛానల్ గనక అమ్మేస్తే దానికి సంబంధించిన కంటెంట్ మరొక ఛానల్‌లో పెట్టకూడదు. అసలు సినిమా రివ్యూస్ గానీ, సినిమాకి సంబంధించిన టాపిక్స్ గానీ ఆయనైతే చేయకూడదని చెప్పారంట. దీంతో ఆయనైతే ఆలోచనలో పడ్డారు. ఇలాంటి ఛానల్‌ను అమ్మేస్తే నేను ఇలాంటి కంటెంట్ తీయలేను కదా! ఏదేమైనప్పటికీ నా ప్రాబ్లమ్‌ను జనాలతో చెప్పుకుందాం. ఎవరైనా నాకు సహాయం చేస్తే నా అప్పు తీరిపోతే ఈ ఛానల్‌ని ఇలాగే రన్ చేస్తాను. లేకపోతే ఛానల్‌ని అమ్మే పరిస్థితే వస్తుందని ఆయనైతే చాలా బాధపడుతూ జబర్దస్త్ మహేందర్ అనే తన ఛానల్‌ను, తన వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఆయనకు సపోర్ట్ చేస్తూ అమౌంట్ కూడా పంపిస్తున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జబర్దస్త్ మహేందర్ గారైతే కొంచెం ఎక్కువనే బిజినెస్ మీద పెట్టారని అర్థమవుతుంది. అంతగా లాస్ అయ్యారు కాబట్టి ఆయన చాలా బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ ఆయన కోలుకొని మళ్ళీ యూట్యూబ్‌లో కొనసాగాలని నేనైతే అనుకుంటున్నా. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. జబర్దస్త్ మహేందర్ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.